హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో కమ్మటి చల్లటి ఎంతో క్రీమీ టెక్స్చర్ అండి. అసలు తింటుంటే ఎన్ని బౌల్స్ తింటామో, ఎన్ని కప్పులు తింటామో మనకే తెలియదు. అలా అని హెల్దీగా ఉండదేమో అని అనుకోవద్దండి. హెల్దీ వెర్షన్లోనే చూపిస్తాను. హెల్దీ వెర్షన్లో ఎమ్మి మ్యాంగో కస్టర్డ్ని ఇప్పుడైతే చూపించేస్తాను. ఇప్పుడు మామిడి పళ్ళు మనకు సీజనల్ వైజ్ చాలా బాగా లభిస్తున్నాయి కదా బయట. మంచి తీయటి మామిడి పళ్ళతో మీరు కూడా ఈ విధంగా చల్లటి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కస్టర్డ్ని తయారు చేసేసుకోండి. ముందుగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఇందులో కెమికల్స్ కానీ ఏమైనా ఇవి వ్యర్థాలు ఏమైనా ఉంటే సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేశాను నేను. శుభ్రంగా ఒకసారి ఇలా మనము రబ్ చేసుకుంటూ వాష్ చేస్తే అందులో ఏమైనా ఫర్టిలైజర్స్ కానీ వ్యర్థాలు మనకు అనవసరమైనటువంటి వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఇంకొకసారి వాష్ చేసుకుంటే ఏమైనా ఆ ఉప్పుదనము, ఆ సాల్ట్నెస్ అంతా వెళ్ళిపోతుందనమాట. ఒకసారి చక్కగా ఫ్రెష్ వాటర్లో కడిగేసుకున్నానండి. అలాగే మనకు బనానా, గ్రేప్స్ ఉంటే వేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర పొమోగ్రానైట్, సపోటా అలాంటివి ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మ్యాంగోస్, బనానాస్ అండ్ గ్రేప్స్ వేస్తున్నాను. మామిడి పళ్ళలో మనకు చూడ్డానికి అవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, టేస్ట్ వైజ్ కూడా అంతే కమ్మగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది చాలా ఫేవరెట్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చండి. మ్యాంగోలో మనకి వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మ్యాంగో కస్టర్డ్ని ఇంకా హెల్తీ వెర్షన్లో మనకు ఉపయోగపడే మినరల్స్, వైటమిన్స్తో పాటు మనకు ఫైబర్, జింక్ అలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల టేస్ట్ ఒకటే కాదండి, మనకు ఎంతో న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత రఫ్గా కట్ చేసి వేసుకున్నాను. ఇన్ కేసు సాఫ్ట్గా ఉంటే మనకు పీల్ సరిగ్గా రాదు కాబట్టి ఇలా కాస్త ప్రెస్ చేసి మనము పల్ప్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అండి. 2 టైప్స్ మీకు ఏది ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు. చూడండి, కాస్త ప్రెస్ చేసుకుంటా మనము ఇట్లా పల్ప్ అంతా కలెక్ట్ చేసుకున్నాము. ఇలాంటి చిన్న పీసెస్గా కొన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక బౌల్లో పల్ప్ కలెక్ట్ చేసుకున్నాను. ఇంకో బౌల్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను మ్యాంగో పీసెస్. అలాగే గ్రేప్స్ కూడా బాగా వాష్ చేసుకోవాలి సాల్ట్ వాటర్లోనే. అది కూడా సన్నగా తరిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, డ్రై ఫ్రూట్స్ నేను బాదం పప్పులు, క్యాషూ నట్, ఆల్మండ్స్ లేదా క్యాషూ నట్ తీసుకున్నాను. ఇందులో కూడా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఇవి నేను 2 hours బిఫోర్ నానబెట్టేసుకున్నానండి. సో దట్ మనకు చక్కగా పొట్టు అనేది వచ్చేస్తుంది. కాజు కూడా మనకు మంచి క్రీమీ టెక్స్చర్లో మంచిగా సాఫ్ట్గా వచ్చేసింది అనమాట. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇవి తీసుకోవచ్చండి. తర్వాత ఇది ఆల్రెడీ కాచి చల్లార్చిన చిక్కటి పాలు, ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేదా ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు. ఇవి నేను 1 లీటర్ వరకు తీసుకున్నాను. ఆల్రెడీ ఇది కాచి చల్లార్చి నేను 1 లీటర్ని 700 ml వరకు చేసి పెట్టానండి. బాగా మరగనిచ్చాను అనమాట. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. రూమ్ టెంపరేచర్ మిల్క్ కప్. ఎప్పుడైనా కానీ మనము కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకునేటప్పుడు చల్లటి మిల్క్ లేదా రూమ్ టెంపరేచర్ మిల్క్ యాడ్ చేస్తేనే, లేకపోతే మనకు అవి లంప్స్గా వచ్చేస్తాయి అనమాట. ఉండలుగా వస్తాయి. టెక్స్చర్ అస్సలు బాగోదు. కాబట్టి కస్టర్డ్ని నార్మల్ మిల్క్లో కలిపేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనకు ఒక బాయిల్ వచ్చేసింది. మీకు రుచికి సరిపడా స్వీట్నెస్ యాడ్ చేసుకోండి. అంటే షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చు. కాకపోతే ప్రిఫరబుల్ షుగరే అండి. చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ని బాగా మంట చిన్నగా పెట్టేసుకొని కస్టర్డ్ పౌడర్ని కాస్త వేసుకుంటూ కంటిన్యూస్గా మిక్సింగ్ అనేది ఇంపార్టెంట్. అదర్వైజ్ అది గట్టి పడిపోయి ఉండగట్టేస్తే ఛాన్సెస్ ఉంటాయి. నాకు మామిడి పళ్ళు మరీ ఎక్కువ స్వీట్నెస్ లేదు కాబట్టి నేను 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేశాను. మీకు దొరికే మ్యాంగోస్ని బట్టి, ఆ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను బాగా 1 hour వరకు ఇది చల్లగా అయ్యే వరకు పెట్టేశాను. తర్వాత బనానా తీసుకున్నానండి. బనానాలో మనకు పొటాషియం ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందన్నమాట. పీల్ ఆఫ్ చేసిన తర్వాత మరీ ఎక్కువ పండినవి తీసుకోవద్దండి. ఎందుకంటే మనకు కస్టర్డ్లో ఎక్కువగా మిక్స్ అయిపోతుంది కాబట్టి ఇలా కాస్త పండిన బనానాస్ అయితే సరిపోతాయి. చక్కగా స్లైసెస్గా కట్ చేసుకుంటాను. మీ ఇష్టం అండి, మీరు కావాలంటే పెద్దగా స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు చక్రాల్లాగా. నేనైతే ఇలా హాఫ్ కట్ చేసి వేసాను. ఇప్పుడైతే నేను 3 మ్యాంగోస్, 1 బనానా, అలాగే ఒక 100 grams వరకు గ్రేప్స్
మీరు కావాలంటే పొమోగ్రానేట్, చీకు ఇంకా ఏమైనా నచ్చితే వేసుకోవచ్చు. సిట్రస్ ఫ్రూట్స్ మాత్రం వేసుకోవద్దండి. తర్వాత మ్యాంగో పీసెస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కదా, అది కూడా వేసేసాను. చల్లగా మనము కట్ చేసుకున్న తర్వాత మ్యాంగో కానీ ఇవి గ్రేప్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు తినేటప్పుడు బాగా చల్లగా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే మ్యాంగో పల్ప్ను కూడా యాడ్ చేశాను, మామిడి పళ్ళ గుజ్జు. పిల్లలు ఫ్రూట్స్ తినరు అన్నప్పుడు ఇలాగ మనము ఫ్రూట్ కస్టర్డ్ చేసి పెడితే పోటీపడి మరీ కావాలి అని వేయించుకొని తింటారండి. ఇది మనకు ఫస్ట్ 1 డే, సెకండ్ డే కూడా ఉంటుందన్నమాట. 2 డేస్ లోపల కన్జ్యూమ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్లో ఎంతో టేస్టీగా ఉన్న మన మ్యాంగో కస్టర్డ్ రెడీ అయిపోయింది. మ్యాంగో కస్టర్డ్ అనుకోవచ్చు, ఫ్రూట్ సాలెడ్ అనుకోవచ్చు. ఇందులో మనకు పాలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. షుగర్ క్వాంటిటీ అనేది కాస్త తగ్గించుకొని వేసుకుంటే ఇది చాలా చాలా హెల్దీ వర్జన్ అని చెప్పుకోవచ్చు. పైనుండి ఇవి కాజు, తర్వాత బాదం పప్పులు వేసుకున్నాము. చివరగా ఇవి పంప్కిన్ సీడ్స్ లేదా గుమ్మడి గింజలు కూడా నేను 1 అవర్ బిఫోర్ నానబెట్టి పెట్టానండి. ఈ పంప్కిన్ సీడ్స్ వేయడం వల్ల మనకు అడిషనల్గా ఫైబరు, తర్వాత ప్రోటీను, మ్యాంగనీషియం, ముఖ్యంగా మెగ్నీషియము, జింక్ అనేవి వచ్చేసాయండి. మెగ్నీషియం అంటే మనకు చక్కగా నిద్రలేమికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒమేగా 3 కూడా ఉంటాయి. తప్పకుండా ఈ పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు వేయడం మిస్ చేసుకోకండి. చివరగా కాస్త క్రీమ్, ఇంట్లోనే ఇది హోమ్మేడ్ క్రీమ్ని బాగా బీట్ చేసి వేసుకున్నాను. మ్యాంగో పల్ప్, సన్నటి మ్యాంగో చాప్ చేసుకున్న పీసెస్ని కూడా పైనుండి వేసుకుంటే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.